पुष्पं वेद पुष्पवान् कांग्रेस पार्टी मधुकर सुल्ला रम्या अदृष्टम इधर కూడా 34 మంది మొదలైతే మరి అమ్మ కూడా ఇద్దరు సేమ్ వయసు. చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మంచిర్యాల మొట్టమొదటి మీరిద్దరు కూడా ఉత్తరానికి చెందిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంబిషన్ ఉంటుంది. ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి, ఏదో చేస్తే ఇంకా ఫర్దర్ ఎక్కడైనా ముందుకు పోతే ఏం తెచ్చుకోవాలని ఆలోచన ఉంటుంది. కష్టపడి పనిచేస్తారని నమ్మకం. మనం చూసిన అంటే ఛానల్ ఏ ఛానల్ చాలా ఇష్టం ఇద్దరు చూసాను. చాలా బాగా మాట్లాడారు. సంతోషం అనిపించింది. అంబిషన్స్ ఉన్నారు కాబట్టి మంచిర్యాల కార్పొరేషన్ మంచి దశ అభివృద్ధిగా ఇంకా ముందుకు పోయి రాష్ట్రంలో నెంబర్ 1 కార్పొరేషన్ చేయడానికి నాకు సంబంధించిన నా శాయశక్తులని తరఫున అన్ని రకాల ఏదైతే దిశ వాళ్ళ ఆహారం బాగుగా తీసుకుని చేస్తారని. మొదటిది మంచినీటి సమస్య మొన్న అయింది ఏమని చేయకుండా మంచినీటి సమస్య 2 సంవత్సరాలు ఇంకో ట్యాంకర్ లేకుండా పెద్ద 25 సంవత్సరాల సమస్య అయితే మొదలు పెట్టినాడు చెప్పండి. ఇవాళ టైమింగ్స్ ప్రకారం ఎక్కడెక్కడైతే పొద్దున పని వాళ్ళ 6 గంటలకు ఇస్తారు, ఇంకా 7 గంటలకు బట్టి వాళ్ళ అవసరాలు బట్టి ఇస్తాం. ఇస్తున్నాం. నీళ్ళకి సంబంధించిన నీళ్ళకి ఇబ్బంది లేదు. సమస్య కావాలంటే ఒక అరగంట కావాలంటే ఎండాకాలం అనేది లేకుండా ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తున్నాం. వాళ్ళు దాన్ని ఎక్కడెక్కడైతే వర్క్వర్స్ ఉన్నారు అది చేసి వాళ్ళు కంప్లీట్ చేస్తారు. మిగిలింది ఖచ్చితంగా శానిటేషన్ సర్వీసెస్ దాని మీద మేయర్ ఇద్దరు దృష్టి పెట్టి ఇంకా కార్పొరేటర్ అందరూ దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. మిగతా సమస్యలన్నీ ప్రజలతో సమస్య రాష్ట్ర ప్రభుత్వం నుంచి రోడ్డు కానీ ట్రైన్ కానీ తీసుకురావాలి. శానిటేషన్ అనేది మనుషులు చేయాల్సిన మనుషులతో జాగ్రత్తగా చేయించుకుని శానిటేషన్ సమస్య మరొకసారి వాళ్ళకి యువకులు అవకాశం వచ్చి నాకు తృప్తి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు నా జీవితంలో 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో జిల్లా పరిషత్ చైర్మన్ కూడా 36 ఏళ్ళ నుండి చేసిన. ఇట్లా ప్రతిదీ అంటే ఇవాళ ఎప్పుడైనా వాస్తవం ఇవాళ జిల్లాలో ఎవరైతే ఎంపీపీ ఉన్నారో, ఎంపీసీ ఉన్నారో, ఉండడాకున్నారో, సర్పంచ్ కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ అందరూ 99% నా ఆగ ట్రైనింగ్ అయిపోయి ఇలా టీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఆగ ట్రైనింగ్ అయిపోయి నేను వచ్చినాకనే యువతరాన్ని ఎంకరేజ్ చేస్తాను. సబ్కు ఎమ్మెల్యే ఆయన కూడా సరే 44 మొత్తం చూస్తే ఇద్దరు ముగ్గురు 5 కానీ కొద్ది లేదు 40 దాటి 5 పిల్లలు ఉన్నారు. అది ఒక రకంగా భావిస్తున్నాం. ఒక తరానికి